డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీలో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ 3 months బ్యాక్ సార్ని కలిసినాను. నా ఆర్థిక ఇబ్బంది వల్ల కొన్ని కారణాల వల్ల సార్ కలిసాల్సి వచ్చింది. సార్ కొన్ని సూచనలు కొన్ని ఇవి ఇచ్చినారు, యంత్రాలు అవి ఇచ్చినారు. దానివల్ల చేసుకోవడం వల్ల సార్ చెప్పిన కొన్ని సూచనలు ప్రతిరోజు మేము పాటిస్తున్నాను. ఇప్పుడు 3 నెలలు అయింది. నాకు సంతోషంగా ఉన్నాను. నేను సార్కు ధన్యవాదాలు చెప్పుకునేకి నేను మళ్ళా అదే పనిగా నేను తిరుపతికి వచ్చి సార్ని కలవడం అయినది. ఈ విధంగా సార్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమ శివాయ, శ్రీమాత్రే నమః. మన చేతి వేళ్లలో ఈ వేలుతో గనక ఏ పని చేసినా అదృష్టం మీ వెంటే వచ్చి తీరుతుంది. సహజంగా మన చేతి వేళ్లలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే వేలు అంటే అనామిక వేలు, అంటే ఉంగరం వేలు. ఈ ఉంగరం వేలుతో ఏ పని చేసినప్పటికీ కూడా సర్వశుభాలు కూడా కలిగి తీరుతాయి. ఎందుకనంటే ఈశ్వరుడు ఒకానొక సమయంలో బ్రహ్మదేవుణ్ణి మెడకాయి ఖండించింది కూడా ఈ వేలుతోనని చెప్పి మన శాస్త్రాల సారం. కాబట్టి ఈ వేలుతో ఏ కార్యము చేసినప్పటికీ కూడా సర్వశుభాలు కూడా జరిగి తీరుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈ వేలుతో మీరు నుదుటిన బొట్టు పెట్టుకోవచ్చు. అలాగే ఎవరికైనా బొట్టు పెట్టినా కానీ, అలాగే మనకి అమ్మవార్లకి కుంకుమ పూజ చేసేటప్పుడు కూడా ఈ వేలుతో చేయటం వల్ల మంచి శుభ సూచకాలు మనకి వచ్చి తీరుతాయి. అదృష్టం ఎలా వస్తుందంటే ఏ పని చేసినా మంచి పని అయినప్పుడు అదృష్టం మన వెంటే వస్తుంది కదా. అలాగే మన యజ్ఞ యాగాదులు చేసినప్పుడు దర్భతో చేసినవి కూడా ఈ వేలికే మనం చుట్టి చేస్తూ ఉంటాం. ఇది అందరూ గ్రహించే ఉంటారు. మన 5 వేళ్లలో ఈ యొక్క ఉంగరం వేలుకి ఉన్న ప్రత్యేకత అది. అందుకే దానికి ఉంగరం వేలు అని కూడా మనం చాలామంది సంబోధిస్తూ ఉంటారు. ఆ వేలుతో మీరు ఏ కార్యము తలపెట్టినప్పటికీ, మీరు చేస్తున్న దైనందిన జీవితంలో ఆ వేలుతో ప్రతి విషయంలో కూడా ఆ వేలును ఉపయోగించినట్లయితే అన్నీ కూడా శుభాలు జరిగి తీరతాయి. విఘ్నాలు లేకుండా, మీకు ఏ పనిలోనైనా ఆటంకాలు లేకుండా విజయవంతమై తీరతాయి. కాబట్టి ఈ 5 వేళ్లలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే వేలు ఉంగరం వేలు. చాలాసార్లు మీకు ధనరేఖ ఒక వీడియోలో కూడా పెట్టాను. ధనరేఖను చూసుకున్నట్లయితే చేతి రేఖల్లో ఈ ధనరేఖ గనక ఇది రవివేలు అని కూడా చెప్తూ ఉంటాం ఉంగరం వేలుకి. ఈ రవివేలు వైపుకి వంగి గనక ఉన్నట్లయితే సమాజంలో కీర్తి, పేరు, ప్రతిష్టలు, ఐశ్వర్యం వచ్చి తీరతాయి అని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. కాబట్టి అంటే మనం చేతి రేఖలు చూసేటప్పుడు కూడా ఈ వేలు వైపుకి ధనరేఖ వంగి ఉంటే అదృష్టం సొంతం చేసుకున్నట్టే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వేలుకి అంత ప్రత్యేకత ఉంది. ఈ రోజు నుంచి మీరు నుదుటున బొట్టు పెట్టుకున్న ఏ పని చేసినా ఈ వేలుతో చేస్తే సర్వశుభాలు కూడా జరిగి తీరుతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.